నమస్తే అండి. నమస్తే సార్. సార్ మీ మా రైతులకు మీ పేరు చెప్పండి. నా పేరు ఎండి నిరంజన్ సార్. ఓకే అండి. మీ గ్రామము మండలం? మాది గ్రామం రేవెల్లి, మండలం రేవెల్లి. ఓకే. జిల్లా ఉన్నపర్తి. ఓకే అండి. ఇట్లా మాకు యాదా షేట్ ఇచ్చిండు. ఓకే అండి. ఏం మొక్కలు తెచ్చారండి? సారథి మొక్కలు సార్. ఓకే అండి. సారథి మొక్కలు తెచ్చారు. సారథి మొక్కలు. ఓకే అండి. అగో కంకి ఈ విధంగా వచ్చింది. ఓకే. ఓకే అండి. 3 మాటలు పిసుడు మందు వేసినాము. ఓకే. పైపిండి 2 మాటలు పెట్టినాము. ఓకే. ఒక పారి అడుగుపిండి వేసినాము. ఓకే అండి. ఇంకా ఈ దీనికి ఇంతటితో ముగిసింది. చాలా మంచిగా ఉన్నాయి మొక్కలు ఇవి అయితే. ఓకే అండి. ఇంకా వేరే మొక్కలు వేరే రోజులు వేసినారు కానీ ఇంత కంకి రాలేదు. ఓకే. ఇదైతే బాగుంది. నాకు అనుభవంలో మంచిగా ఉంది ఇది. ఇంతవరకు మన వేరే మొక్కలు అంటే పోగ్రాన్ని వేస్తుండ్రి. ఓకే. అది దానికి క్రాస్ చేస్తుంది మొక్కలు అయితే. ఓకే అండి. నాకైతే మంచిగా ఉంది సార్. ఇవి అన్నీ ఇంకా కోసిన తర్వాత ఎన్ని అవుతావో తెలియదు కానీ. ఓకే అండి. మీరు మొత్తం ఎన్ని ఎకరాలు తెచ్చారండి? సార్ మేము మొత్తంలో 7 ఎకరాలు ఉంటుంది సార్. 7 ఎకరాలు తెచ్చారండి. అవును సార్, 7 ఎకరాలు. ఓకే అండి. ఇప్పుడు మీరు మొత్తం ఇక్కడ చూస్తారు కదండి, షేర్ మొత్తం మీరు దాదాపు ఇక్కడ ఉంది. ఇంకా మనం ఇక్కడ 3 కంకులు దింపడం జరిగింది. అవును సార్. కంకులు చూస్తే మనకు సేమ్ సైజు అంటే సేమ్ మంచి ఇదే సైజు కనిపిస్తుంది. మొత్తంలో ఇదే సైజు ఉంది సార్. మొత్తంలో మేము ఎంతవరకు ఈ మొక్కలు తెచ్చేసినాము అంతవరకు మొత్తంలో ఇదే మొక్కలు ఉన్నాయి సార్. మీకు కలర్ ఎట్లా అనిపిస్తుంది? కలర్ మంచిగా ఉంది సార్. ఒక్క గింజగా చూడండి సార్. మీ ముందరనే తెంపి కంకులు చూపిస్తున్నా కదా, ఏమన్నా ఇది ఉంది. చేను మొత్తంలో ఇట్లే ఉంది. సైజు ఇట్లా సేమ్ ఉంది. సేమ్ సైజ్. మనకి ఇట్లా ఉంటే ఎంత దిగుబడి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సార్? ఇంకా అది తెలియదు సార్ నాకు. ఇంకా అందాదా మీరు జనరల్గా ఇంతకుముందు వేసింటారు కదా? ఇంతకు మునుపు 40-45 అట్లా వచ్చినాయి సార్ ఎకరా కింటలు. ఓకే అండి. ఇప్పుడు మనం వచ్చేసి నిరంజన్ గారి దగ్గర ఉన్నాము. రేవెల్లి మండలం, రేవెల్లి గ్రామము. నిరంజన్ గారు వచ్చేసి మనకు సేఫ్జిన్ సీడ్ కంపెనీ వారి సారథి మొక్కలు వేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం ప్రత్యక్షంగా కంకి సైజు కానీ కంకి కలర్ కానీ చాలా బాగుంది. అంటే ఏ కంకి చూసుకున్నా కూడా మనకు సేమ్ అదే సైజు ఇక్కడ ఉంది. సేమ్ అంటే ఏకరీతి కండేలు మంచి కలర్ ఉండడం జరిగింది. రైతు ఏం చెప్తుందంటే ఇప్పుడు వేరే ఇతర కంపెనీల కంటే కూడా మన ఈ సేఫ్జిన్ కంపెనీ వారి సారథి చాలా మంచి అంటే కంకులు చాలా బాగా ఉండడం జరిగిందని చెప్పాడు. ఇంకా స్టార్టింగ్లో కూడా కొంచెం అంటే నీళ్ళు కొంచెం ఒక వారం రోజులు ఎక్కువ తక్కువ అయింది. ఇంకోటి కొద్దిగా వాటర్ తక్కువ అయినందుకే ఈ సైజు ఉందండి. లేదంటే ఇంకా చాలా బాగుంటుందని చెప్తున్నాడు. ఇంకా వాటర్ ఉంటే ఇంకా మంచిగా వస్తుంది సార్ ఇది. ఓకే అండి. చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు కానీ ఈ మొక్కలు యాసంగిన వేసిన వానకాలం వేసిన వాటర్ ఎంత ఉంటే అంత కంకి వస్తుంది సార్. ఓకే అండి. ఇప్పుడు ఇది రైతులకు ఏం చెప్తారండి ఈ మొక్కలు? సారథి సేఫ్జిన్ కంపెనీ సారథి మొక్కలు నాకైతే మళ్ళీ వచ్చే సంవత్సరం కానీ యాసంగిన కానీ ఇదే వేయాలి అనిపిస్తుంది సార్ నాకు. ఓకే అండి. రైతుకు మెయిన్గా ఏంటంటే మంచి పంట రావాలి, మంచి దిగుబడి రావాలి. నేను రైతును సార్. చిన్నప్పటి సంది నేను వ్యవసాయం చేస్తున్నాను. నాకు 60-65 ఏళ్ళు 70 ఏళ్ళకు దగ్గర అవుతుంది. ఓకే. నేను మంచిగా ఈ దిగుబడి మన వాగ్రో మొక్కల కన్నా మంచిగా అనిపిస్తుంది. వాగ్రో కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లే ఉన్నది. ఇప్పుడు దాన్ని క్రాసింగ్ చేసే కంకి వచ్చింది ఇప్పుడు. ఓకే అండి, సంతోషం. ఇప్పుడు రైతు ఏం చెప్తున్నా అంటే చాలా మంచి దిగుబడి వస్తుంది, మంచి కంకి సైజు బాగుంది అని చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. కాబట్టి రైతు సోదరులందరూ ఈ యొక్క మేలు రకమైన మంచి విత్తనాలు ఎన్నుకోవాల్సిందిగా ఈ యొక్క సేఫ్జిన్ కంపెనీ తరపు నుంచి మేము ఆశిస్తున్నాము. చూస్తున్నాము చేను ప్రత్యక్షంగా ఏ కంకి చూసుకున్నా కూడా చాలా అంటే మంచి సైజు ఉండడం జరుగుతుంది. చాలా బాగుందండి. ఇది వర్షాకాలం కానీ యాసంగి కానీ 2 పంటలకు అనుకూలం అండి. కాబట్టి రైతు సోదరులు మన సేఫ్జిన్ కంపెనీ వారి సారథిని చాలా సంతోషంగా వేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.